ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. తంబనైల్ మేమే మంచోళ్ళము మేము మాత్రమే అని ఉంది. ఈ తంబనైల్ యొక్క ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలకి ఒక కథ చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే మొట్టమొదటిగా ఇది చాలామంది చూస్తున్నారు. మొట్టమొదటిగా హలో పిల్లలు, హౌ ఆర్ యూ? ఎవరైనా పిల్లలు చూస్తుంటే, లేకపోతే దేవుని పిల్లలైన వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళందరికీ కూడా నేను ప్రైజ్ ద లార్డ్ తెలియజేస్తున్నాను. మీరందరూ ప్రభువు నామంలో సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని నేను యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్పాలని అనుకుంటున్నాను. నా పేరు సతీష్ బాబు. నేను చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా ఒక కథ చెప్పాలని నేను తలంచుచున్నాను. ఆ కథ ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఆ ఇద్దరు వ్యక్తులు గురించి యేసయ్య ఒక చిన్న ఉపమానం చెప్తున్నాడు. ఎవరి గురించి అంటే మేమే మంచోళ్ళము, నీతిమంతులము అనుకొని గర్వించే వాళ్ళ గురించి యేసయ్య ఒక ఉపమానం చెప్తున్నాడు. చాలామంది అనుకుంటారు మేమే నీతిమంతులు, మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పాపులు, వాళ్ళతో మేము మాట్లాడకూడదు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి యేసయ్య ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇదిగో కనిపిస్తున్న ఇద్దరు, ఒకని పేరు పరిసయ్యుడు, మరొకని పేరు సుంకరి. వీళ్ళిద్దరి గురించి ఒక మంచి ఉపమానము యేసయ్య మనందరికీ తెలియజేస్తున్నాడు. తన శిష్యులతో యేసుక్రీస్తు వీరిద్దరి గురించి చెప్తున్నాడు. ఎవరైనా కూడా మేము మాత్రమే మంచోళ్ళమని అనుకోకూడదు, పక్కన వాళ్ళను చెడ్డవాళ్ళు అని తీర్పు తీర్చకూడదు అని యేసయ్య ఈ ఉపమానము అందరికీ కూడా తెలియాలని యేసుక్రీస్తు గొప్ప మేధాశక్తితో ఈ ఉపమానము చెప్తున్నాడు. ఒక ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే ఒకరోజు దేవాలయానికి వచ్చారు. ఒకని పేరు పరిసయ్యుడు, మరి ఒకని పేరు సుంకరి. పరిసయ్యునికి బైబిల్ బాగా తెలుసు. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా వీరి వలె ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే వ్యర్థమైన కృతజ్ఞతాస్తుతులు ఇక్కడ పరిసయ్యుడు చెల్లిస్తున్నాడు. అంటే ఇది తీర్పు తీర్చేస్తున్నాడు. తన చుట్టూ ఉన్న వారందరూ కూడా పాపులు, నేనొక్కడనే నీతిమంతుడిని, నేనొక్కడనే మంచివాడిని అని ఈయన అందరి గురించి తీర్పు తీర్చేసి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఉపవాసాలు ఉంటాను, దశమ భాగాలు ఇస్తాను. ఈ సుంకరి వలె ఉండనందుకు, ఇదిగో వేలు చూపిస్తున్నాడు చూడండి, ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఇక్కడ వ్యర్థమైన కృతజ్ఞతాస్తుతులు పరిసయ్యుడు ఇక్కడ చెల్లిస్తున్నాడు. వేలు చూపించి మరీ చెల్లిస్తున్నాడు. అయితే ఆ పక్కనున్న సుంకరి, ఈయన సుంకములు వసూలు చేసేవాడు. ఆకాశము పైకి కన్నులెత్తి చూచుటకైనను నాకు అర్హత లేదని రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపిని అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను పాపిని అని చేసే ప్రార్థన యేసయ్య విని ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. ఎవరైనా నాకు ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేయాలి, డంబముగా ప్రార్థన చేయకూడదు. ఇతరులను గురించి తీర్పు తీరుస్తూ ప్రార్థన చేయకూడదు, వాళ్ళు నాశనమైపోవాలని ప్రార్థన చేయకూడదు. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని యేసయ్య ఈ మాటలు మనకి చెప్తున్నాడు. ఓకే పిల్లలు, మీరందరూ కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే తగ్గించుకొని సుంకరి వలె ప్రార్థన చేసినట్లయితే యేసయ్య మన ప్రార్థన విని మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనను మనకు అనుగ్రహిస్తాడు. మనము కూడా తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ, బాయ్.